హాయ్ ఫ్రెండ్స్, మీ విశాలి. ఇప్పుడు మనం తెల్ల జొన్నలతో గుగ్గిలు తయారీ విధానం చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి. తర్వాత 2-3 సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి వాటర్తో కడిగి. తర్వాత కుక్కర్లో వేసుకొని ఒక 2 గుప్పెలు పల్లీలు కూడా వేసుకొని 7 విజిల్స్ కానీ 8 విజిల్స్ కానీ రానివ్వాలి. అప్పుడు జొన్న అంతా ఉడికిపోయిద్ది, జొన్నలన్నీ బాగా. ఇది తినటం వల్ల అంటే హెవీ బరువు తగ్గుతారు, బాడీ తగ్గిద్ది. రోజుకొక గిద్ద తింటే. మనం పోపు పెట్టేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. పచ్చిపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు 4 గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. తర్వాత మనం ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి ఉంచుకోవాలి, అవి కూడా వేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత. అట్లాగే 4 పచ్చిమిర్చీస్ కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెం 2 ఎండుమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకొని ఒక 5-6 చిన్నులపాయ రబ్బలు కూడా చిరగా కొట్టి వేసుకున్నాక బాగా తాలింపు అంతా వేగిపోవాలి. ఒక స్పూను ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకొని వేపుకోవాలి. వేగిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టిన జొన్నల్ని ఆ తాలింపులో వేసి బాగా కలుపుకోవాలి. తాలింపు అంతా జొన్నలకు పట్టేటట్టు. ఒక స్పూను ఫైనల్గా ధనియాల పొడి వేసుకోవాలి. ఈ జొన్నలు తినడం వల్ల బాడీకి కూడా చాలా బలం. ఇప్పుడు చాలామంది వీక్గా ఉంటున్నారు కదా, అలాంటి వాళ్ళకు కొంచెం తినటం వల్ల ఏంటంటే బాడీలో బలం వస్తుంది. ఇదివరకు రోజుల్లో అమ్మమ్మలు, తాతయ్యలు, నాయనమ్మలు ఇలాంటి ఫుడ్ తింటారు కాబట్టి వాళ్ళు ఇప్పటికి కూడా బలంగా ఉన్నారు. కాబట్టి మనం ఎప్పుడు తినకపోతే ఎప్పుడన్నా ఒకసారన్నా ట్రై చేయాలి, వారానికి ఒకసారి. బాయ్ ఫ్రెండ్స్.